5 నదులలో కృష్ణా నది విశిష్టమైనది, పరమ పవిత్రమైనది. మానవులకు అఖండ పుణ్యాన్ని ప్రసాదించటానికి సహ్యాద్రి పర్వతంలోని బ్రహ్మగిరి శిఖరం నుండి ఆవిర్భవించిన పరమ పావని కృష్ణానది. తన జన్మస్థానం నుండి కృష్ణానది కొంత దూరం ప్రవహించిన తరువాత వేణీ నదిని, కోయినా నదిని, అనేక ఉపనదులను తనలో సంగమింప చేసుకుని సుదీర్ఘమైన ప్రవాహ ప్రయాణాన్ని కొనసాగిస్తూ శ్రీశైల మల్లన్న దీవెనలందుకుని విజయవాడ దగ్గర ఇంద్రకీలాద్రిని స్పృశించి హంసల దేవి దగ్గర సాగరంలో సంగమిస్తుంది. కృతయుగంలో కీలుడు అనే యక్షుడు తన జన్మను సార్థకం చేసుకోవడానికి జగన్మాత కోసం తపస్సు చేశాడు. ఆ తల్లి అనుగ్రహంతో పర్వతంగా మారాడు. దుర్గమాసురుణ్ణి వధించిన జగన్మాత దుర్గగా కీలాద్రిపై అవతరించింది. అనంతరం మహిషాసురుణ్ణి సంహరించి కనకప్రభలతో విచ్చేసిన అమ్మవారు కనకదుర్గగా ప్రఖ్యాతిగాంచింది. బ్రహ్మ సంకల్పానుసారంగా పరమశివుడు దివ్య లింగాకృతిగా కీలాద్రిపై ఆవిర్భవించాడు. ఇంద్రాది దేవతలు వచ్చి అర్చనాది కైంకర్యాలు నిర్వహించారు. ఇంద్రుడు ప్రప్రథమంగా రావటం వల్ల ఇంద్రకీలాద్రి అనే పేరు ఏర్పడింది. పాశుపతాస్త్రం కోసం తనకై తపస్సు చేస్తున్న అర్జునుడితో మల్లయుద్ధం చేసి అతని శక్తికి సంతసించి పాశుపతాస్త్రాన్ని ప్రసాదించి శివుడు మల్లేశ్వరుడైనాడు. ఇంద్రకీలాద్రి శిఖరాన అర్జునుడు స్థాపించిన పార్థివేశ్వర స్వామి వారిని నేటికీ మనం వీక్షించవచ్చు. శ్రీకంఠ లోకేశ లోకోద్భవ స్థాన సంహారకారి పురారి మురారి ప్రియా చంద్రధార మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్యస్వరూప విరూపాక్ష నమస్తే నమస్తే నమః అంటూ అర్జునుడు స్తోత్రం చేసిన మల్లేశ్వర దండకాన్ని ఆంధ్ర మహాభారతం అరణ్య పర్వంలో నేటికీ మనం చదవచ్చు. బ్రహ్మగిరి నుండి ఉరవళ్లతో పరవళ్లతో ప్రవహించే కృష్ణమ్మకు విజయవాటిక దగ్గర ఇంద్రకీలాద్రి అడ్డుకట్టగా నిలిచింది. కృష్ణమ్మ ప్రార్థనతో, దేవతల సూచనతో చిన్న సొరంగాన్ని దారిగా ఇచ్చాడు కీలుడు. కృష్ణమ్మ ఆ సొరంగం నుంచి మహోద్ధృతంగా ప్రవహిస్తూ అడ్డుగా ఉన్న కొండ భాగాన్ని బ్రద్దలు కొట్టి ముందుకు దూకింది. బద్దలు కొట్టబడిన భాగం కొంత దూరం వెళ్లి ఆగింది. అది యనమల కుదురు కొండగా నేటికీ పిలువబడుతుంది. ఇక్కడ నుండి కృష్ణ నిర్నిరోధంగా అప్రతిహతంగా ప్రవహించి పులిగెడ్డ దగ్గర 2 పాయలుగా చీలి సముద్రంలో సంగమిస్తుంది. కృష్ణా సాగర సంగమ ప్రదేశం అతి పవిత్రం, అత్యంత పుణ్య సముపేతం. పౌరాణికంగా చారిత్రకంగా ప్రసిద్ధి పొందింది విజయవాడ. శాసనాల్లో విజయవాడకు మొదటి పేరు బెజవాడ. కృష్ణానది ఇంద్రకీలాద్రికి బెజ్జం చేసుకుని ప్రవహించింది కనుక ఈ ప్రదేశానికి బెజ్జంవాడ అనే పేరు వచ్చి అది క్రమంగా బెజవాడగా మారింది. అర్జునుడికి మరొక పేరు విజయుడు. ఇక్కడ తపస్సు చేసి శివుని చేత పాశుపతాస్త్రం పొందాడు కనుక విజయవాటిక అనే పేరు వచ్చింది. పల్లవరాజైన మాధవవర్మ ధర్మ నిరతికి సంతసించి
దుర్గా మల్లేశ్వరులు కనకవర్షాన్ని కురిపించారు కనుక కనకపురి అని, అమ్మవారు శత్రువులను జయించింది కనుక జయపురి అని పేర్లు ఏర్పడ్డాయి. కనకదుర్గమ్మ అంటే ఎంతో ప్రీతి కృష్ణమ్మకు. అమ్మలగన్నయమ్మ పాదాలు కడగాలని, అడుగులకు మడుగులు వత్తాలని, అమ్మ ఒడిలో సేద తీరాలని భావించింది కృష్ణమ్మ. అయితే అందనంత ఎత్తులో ఉండడంతో కలియుగాంతంలో అమ్మ ముక్కు పుడక తాకి ధన్యత పొందాలని నిశ్చయించుకొని నిర్మలంగా నిశ్చింతగా ముందుకు సాగింది అలివేణి కృష్ణవేణి. బ్రహ్మం గారు తన కాలజ్ఞాన గ్రంథంలో సైతం ఈ విషయాన్ని విశదీకరించారు. అమ్మలగన్న బ్రహ్మ ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ సురారులమ్మ, కడుపారెడి పుచ్చిలయమ్మ, తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ములయుండెడియమ్మ. దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. నదుల అనుసంధానం ప్రజాహితంగా దిగ్విజయంగా జరగాలని, అందుకు నాంది పలికిన కృష్ణా గోదావరి పవిత్ర సంగమమైన ఈ ప్రాంతంలో ఇచ్చే హారతి పరమ పావనం, చైతన్య జలదీపం. నవదుర్గలకు ప్రతీకగా కృష్ణా నదికి సంప్రీతిగా సమర్పించే నవ్య నవహారతి. హృదయాలను దీపాలుగా చేసి కృష్ణమ్మకు భక్తులు ఇచ్చే కమనీయ హారతి. అఖండమైన కాల ప్రవాహంలో భక్తులు వీక్షించే పుణ్య సమయ హారతి ఈ పవిత్ర హారతి. నమామి సుకృత శ్రేణి కృష్ణవేణి తరంగిణి, యద్వీక్షణం కోటి జన్మ కృత దుష్కర్మ శిక్షణం. సృష్టికి మూలమైన ఓంకారనాదాన్ని వినడం చేత, ఓంకార రూపాన్ని చూడడం చేత పాపాలు తొలగిపోతాయి, శుభ పరంపరలు కలుగుతాయి. ఓంకార హారతిని దర్శించడం వల్ల భక్తులకు మోక్ష ఫలం లభిస్తుంది. ये अंतरिक्षे ये दिवितेभ्यः सर्वेभ्यो नमः। अखंड कृष्णवेणी नद्यै नमः। नागहारतिं समर्पयामि। దేవతా స్వరూపమైన నాగసర్పం దీర్ఘాయువుకు పవిత్రతకు ప్రతీక.
నాగహారతిని దర్శించటం వల్ల భక్తులకు సంతాన సౌభాగ్యము, రోగ నివారణ కలుగుతుంది, సర్పదోషాలు తొలగిపోతాయి. లోకబాంధవుడు, కర్మసాక్షి, అజస్ర సహస్ర నిజ ప్రభలతో వెలుగొందే సూర్యుడు దుర్గమ్మకు పుడికన్. సూర్యహారతి దర్శనం వల్ల భక్తులకు జ్ఞానము, ఆరోగ్యము లభిస్తుంది. పుడమిని, పాడి పంటలను, మనస్సును ప్రభావితం చేసే చంద్రుడు అమ్మవారికి ఎడమ కన్ను. చంద్రహారతి దర్శనం వల్ల భక్తులకు పరోపకార బుద్ధి, ధార్మికమైన మనస్సు, దానగుణము వృద్ధి చెందుతాయి. పంచభూతో భవతు పంచభూతో హరైనామైషః తం వా ఏతం పంచభూతకం సందం పంచభూతేత్యాచక్షతే పరోక్షేణ పరోక్ష ప్రియా ఇవ హి దేవాః అఖండ కృష్ణ వేణీనద్యై నమః పంచహారతిం సమర్పయామి. సద్యోజాత, వామదేవ, తత్పురుష, అఘోర, ఈశాన అనే నామాలతో ఉన్న పరమేశ్వరుని పంచముఖాలకు ప్రతిరూపం పంచహారతి. ఈ హారతి దర్శనం వల్ల